తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ ఆవరణలోని పెరేడ్ గ్రౌండ్ లో శనివారం ఏర్పాటు చేసిన 80వ భారత స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో మంత్రి నిమ్మల రామనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణితో కలిసి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం పోలీస్ గౌరవ వందనం స్వీకరించారు. ఈ సందర్భంగా మంత్రి నిమ్మల ప్రసంగిస్తూ పశ్చిమ గోదావరి జిల్లాలో వివిధ శాఖల ద్వారా జరిగిన అభివృద్ధి సంక్షేమం గురించి తెలియజేశారు. స్వాతంత్ర సమరయోధులందరికీ ఘన నివాళులర్పించారు. స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంగా రాష్ట్రం అభివృద్ధి పదంలో ముందుకు సాగుతుందని, పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయం, పారిశ్రామిక, పర్యాటక సంక్షేమ రంగాల్లో అగ్రగామిగా నిలుస్తుందని పేర్కొన్నారు. అనంతరం వివిధ శాఖల్లో వృత్తి పట్ల ప్రతిభ కనబరిచిన ఉద్యోగులకు, విశిష్ట సేవలు అందిస్తున్న వ్యక్తులకు ప్రశంసా పత్రాలను మంత్రి చేతుల మీదుగా అందజేశారు. ఈ స్వాతంత్ర దినోత్సవ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ, భీమవరం శాసనసభ్యులు పులపర్తి రామన్యేలు, జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి, జిల్లా జాయింట్ కలెక్టర్ కెఆర్ కల్పశ్రీ, డిఆర్ఓ పి ప్రభాకర్, ఆర్డీఓ కె ప్రవీణ్ కుమార్ రెడ్డి, తహసీల్దార్ రాంబాబు, వివిధ శాఖల అధికారులు, ఉద్యోగులు, స్వతంత్ర సమరయోధులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. సుహాసిని సుమధుర భాషిని సుఖదాం వరదాం మాతరం వందే మాతరం వందే మాతరం. మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ శ్రీ వారి ఆధ్వర్యంలో ఈ యొక్క జెండా ఆవిష్కరణ జరుగుతుంది. ఆహ్వానించడానికి ఈ యొక్క డయాస్ దగ్గరికి వస్తున్నారు. రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామనాయుడు గారు, అదేవిధంగా మన పశ్చిమ ఈ యొక్క 80వ ఈ నవభారత నిర్మాణంలో యువత పాత్ర ఎంతో కీలకమైంది. భారతదేశం ప్రపంచంలోని మన రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి శ్రీ నిమ్మల రామనాయుడు గారు, మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ కవాతు బేస్ లైన్ లోకి వెళ్ళి అక్కడ ఈ యొక్క కవాతును 2IC శ్రీ ఎంవివి సత్యనారాయణ గారు డిఎస్పీఆర్
ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి సమర్థవంతమైనటువంటి నాయకత్వంలో స్వర్ణాంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంగా మన రాష్ట్రం శరవేగంగా అభివృద్ధి పదంలో దూసుకుపోతూ ఉంది. మన పశ్చిమ గోదావరి జిల్లా వ్యవసాయక, పారిశ్రామిక, పర్యాటక మరియు సంక్షేమ రంగాలలో అగ్రగామిగా నిలుస్తూ యావత్ రాష్ట్రానికి మన జిల్లా ఆదర్శంగా నిలుస్తున్న విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నా. ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం భారతదేశం. ఇటువంటి దేశానికి స్వతంత్రం తీసుకురావడానికి ఎందరో మహానుభావులు తమ ప్రాణాలను త్యాగం చేశారు, పోరాటాలు చేశారు. అటువంటి వారిలో మన తెలుగు బిడ్డ, మన జిల్లా వాసి అల్లూరి సీతారామరాజు గారి దగ్గర నుండి, ఉద్దరాజు రామం గారి దగ్గర నుండి, రుక్మిణి లక్ష్మీపతి గారి దగ్గర నుండి, పసల అంజీలక్ష్మి గారి వరకు ఇలాంటి ఎంతో మంది త్యాగధనులతో ఫలితమే ఈరోజు మన స్వతంత్ర, మన స్వేచ్ఛ, మన వాయువులనే విషయాన్ని సందర్భంగా తెలియజేసుకుంటూ మన పశ్చిమ గోదావరి జిల్లా స్వతంత్ర ఉద్యమంలో ప్రత్యేక స్థానం కలిగి ఉంది అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఉన్నా. ఈ స్వతంత్ర దినోత్సవ సందర్భంగా వారిని అందరినీ కూడా గుర్తు చేసుకోవడం నా బాధ్యతగా భావిస్తూ స్వతంత్రోద్యమ వీరులకు నమస్సుమాంజలి మరియు అధికారులకు నా నమస్కారాలు అందిస్తూ ఉన్నా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గాని మన పశ్చిమ గోదావరి జిల్లాలో గాని అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈ రోజు ఈ కూటమి ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తున్న విషయాన్ని సందర్భంగా మీ ద్వారా అందరికి కూడా తెలియజేసుకుంటూ, గత ప్రభుత్వం వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మాకు వారసత్వంగా ఇచ్చింది. అటువంటి వెంటిలేటర్ మీద ఉన్నటువంటి ఆర్థిక వ్యవస్థను మాకు వారసత్వంగా ఇచ్చినా కూడా ఒక పరిపాలన దక్షత ఉన్నటువంటి వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ఉండడం, ఆయనకి అండగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఉండడం, వీరిద్దరికి తోడుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఉండడంతో ఈ రకమైనటువంటి క్లిష్టమైనటువంటి ఆర్థిక స్థితి ఉన్నప్పటికీ కూడా ఇటువంటి సవాళ్లను అధిగమించి ఇటువంటి అభివృద్ధిని, సంక్షేమాన్ని ఈ రోజు కూటమి ప్రభుత్వం అందిస్తుందని చెప్పి తెలియజేస్తారు. హైదరాబాద్ హైటెక్స్ లో 3 రోజుల పాటు నిర్వహించిన 14వ సిఎన్సి ఎక్స్పో ఘనంగా ముగిసింది. వివిధ నెట్వర్క్లకు చెందిన ఆపరేటర్లు స్టాల్స్ ఏర్పాటు చేశారు. దీనిలో భాగంగా ది భీమవరం కమ్యూనిటీ నెట్వర్క్ బీసీఎన్ సంస్థ ఏర్పాటు చేసిన నెలెన్ టీవీ స్టాల్ విశేషంగా ఆకట్టుకుంది. అతి తక్కువ ధరకే అపరిమితమైన ఎంటర్టైన్మెంట్ కంటెంట్ అందించడానికి నాంది పలికి సిటీవీ ఛానల్స్ అందుబాటులోకి ఇండియాలోకి ఫస్ట్ టైం ఇంట్రొడ్యూస్ చేశామని 4K ఆర్డీకే లైనెక్స్ బెస్ట్ ఐపీటీవీ బాక్స్ ను నెలెన్ టీవీ పేరుతో కస్టమర్స్ కు అందుబాటులోకి తీసుకురావడం జరిగిందని బీసీఎన్ సంస్థ మేనేజింగ్ పార్ట్నర్ రుద్రరాజు శ్రీనివాసరాజు, ముదునూరి రాజగోపాల్ రాజు తెలిపారు. నెలెన్ టీవీ ఫైర్ స్టిక్ అండ్ స్మార్ట్ టీవీ ద్వారా 300కు పైగా లైవ్ టీవీ ఛానల్స్, ఓటీటీ యాప్స్, బీసీఎన్ లోకల్ ఛానల్స్ ను నిరంతరాయంగా వీక్షించవచ్చని పేర్కొన్నారు. నెలెన్ టీవీ యాప్ ఉపయోగాలను టెక్నికల్ స్టాఫ్ వివరించారు. ఈ కార్యక్రమంలో సంస్థ డైరెక్టర్లు ఆర్ లోకేష్ వర్మ, రాహుల్ వర్మ, నెలెన్ టీవీ సిబ్బంది పాల్గొన్నారు.
ఐపీటీవీలోని ఓటీటీలోనే ఛానల్ చూస్తాం. ప్రజెంట్ ఇప్పుడు మనకు వచ్చింది ఏంటంటే సిటీవీ అంటే ఎనీ నెట్వర్క్ లో మీరు ఏ ఛానల్ అయినా ఎక్కడి నుంచి అయినా స్ట్రీమ్ చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మన ఇండియాలో ఫస్ట్ టైం మన బీసీఎన్ తరపు నుంచి నిలన్ యాప్ లో లాంచ్ చేసాం. సో మీరు ఈజీగా ఆండ్రాయిడ్ టీవీలో కానీ, ఎల్జీ టీవీలో కానీ, సామ్సంగ్ లో కానీ, మొబైల్లో కానీ, ఐఓఎస్ లో కానీ ఎక్కడైనా మీరు యాప్ ని డౌన్లోడ్ చేసుకుని మీరు ఇంట్లోనే ఉండాల్సి టీవీ చూడాల్సిన అవసరం లేదు. ఎనీవేర్ మీరు ట్రావెల్ చేస్తూ కూడా మీరు న్యూస్ కానీ, ఎంటర్టైన్మెంట్ కానీ ఎక్కడికి వెళ్ళినా ఏమీ మిస్ అవ్వకుండా ఒకే చోట నుంచి మీరు ఈజీగా మీ ఛానల్స్ ని, మీ సీరియల్స్ ని, ప్రత్యేకంగా లేడీస్ సీరియల్స్ కి బాగా అట్రాక్ట్ అవుతారు. కాబట్టి వాళ్ళు ఏమవుతుంది, ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినా ఆ మొబైల్లో లాగిన్ అవి ఛానల్ చూసుకోవచ్చు. ఆ ట్రావెల్ లో ఉన్నా, బస్ లో ఉన్నా, ట్రైన్ లో ఉన్నా, ఎక్కడ ఉన్నా సరే, ఏ నెట్వర్క్ లో అయినా సరే వాళ్ళకి ఇష్టమైన స్టార్మా ఛానల్స్, ఈటీవీ ఛానల్స్ ని మనం ఈజీగా కంటెంట్ మిస్ అవ్వకుండా సీరియల్ ఆ టైం కి ఓపెన్ చేసుకుని సీరియల్స్ ఈజీగా చూసుకునే అవకాశం అయితే మనకి బీసీఎన్ తరపు నుంచి నిలన్ యాప్ లో మనం కొత్తగా అందుబాటులో తీసుకొచ్చాం ఆ సిటీవీ అనేది. నెల్లూరు జిల్లా గూడూరు పట్టణంలోని అల్లూరు ఆదిశేషారెడ్డి ప్రభుత్వ స్టేడియంలో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. ఆర్డీఓ అరుణకుమారి ఎమ్మెల్యేకి స్వాగతం పలికారు. ఎమ్మెల్యే గౌరవవందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ పాలనలో ప్రజలు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న సమయంలో దేశ స్వాతంత్ర్యం కోసం ఎంతో మంది పోరాడి ప్రాణాలు అర్పించి స్వాతంత్ర్యం తీసుకొచ్చారని వారిని స్మరించుకోవడం మన బాధ్యత అని గుర్తు చేశారు. కూటమి ప్రభుత్వంలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తుందని, గడిచిన 2 ఏళ్లలో గూడూరు నియోజకవర్గంలో ఎన్నో అభివృద్ధి పనులు పూర్తి చేయడం జరిగిందని పేర్కొన్నారు. ఎందరో మహనీయుల త్యాగఫలం, ఆనాడు స్వతంత్రం కోసం పోరాటటువంటి యోధుల త్యాగఫలం, అలాగే ఆనాడు భారత రాజ్యాంగాన్ని రచించినటువంటి ప్రపంచ మేధావి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారిని అందరూ కూడా ఒకసారి గుర్తుపెట్టుకునే అవసరం ఉందని చెప్పి కూడా నేను అందరూ కూడా తెలియజేస్తున్నాను. అలాగే ఈరోజు స్వతంత్రం తెచ్చుకున్నప్పటి నుంచి మనం ఏం చేస్తున్నాం, మనం ఏం చేయాలనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. స్వతంత్రం అంటే నాకు తెలిసింది ఒకటే, పేదవాడు అంతా కూడా బాగుపడాలా, సమాజంలో సమానత్వం అనేది ఉండాల్సినటువంటి అవసరం ఉంది. రైతులు బాగుండాలా, యువత వాళ్ళ చదువు తగ్గట్టుగా ఉద్యోగాలు పొందాల్సినటువంటి అవసరం ఉంది. అట్లాగే ఇటువంటి ప్రతి ఒక్కరు కూడా, ముఖ్యంగా మహిళలు ఈ యొక్క దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, ప్రతి దాంట్లో కూడా ముందుండాల్సిన అవసరం ఉంది. స్వాతంత్ర సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ కులమతాలకు అతీతంగా రాష్ట్ర సర్వతో ముఖాభివృద్ధిలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కాకినాడ జిల్లా కలెక్టర్ ఎంఎన్ హరీంద్ర ప్రసాద్ పిలుపునిచ్చారు. కాకినాడ కలెక్టరేట్ లో 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ హరీంద్ర ప్రసాద్, జాయింట్ కలెక్టర్ అపూర్వ భరత్, ట్రైనీ కలెక్టర్ ప్రియా, డిఆర్ఓ డాక్టర్ డి తిప్పే నాయక్ తదితరులతో కలిసి 100 అడుగుల జాతీయ జెండాను ఆవిష్కరించారు. కలెక్టరేట్ ఆవరణలోని జాతిపిత మహాత్మాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కలెక్టర్ హరీంద్ర ప్రసాద్ జాతీయ జెండాను ఆవిష్కరించి పోలీస్ గౌరవ వందనాన్ని స్వీకరించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. అమరావతిలో తొలిసారిగా జరిగిన రాష్ట్ర స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, రాయపూడిలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. ఢిల్లీలోని కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ అధికారిక నివాసంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, వికసిత్ భారత్ 2047 సాధనలో ప్రతి పౌరుడు భాగస్వామి కావాలని పిలుపు. కాకినాడ పోలీస్ పరేడ్ మైదానంలో ఘనంగా 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, త్రివర్ణ పతాకం ఎగరవేసిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం కలెక్టరేట్ వద్ద ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలు, జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన మంత్రి నిమ్మల. ఈ వార్తలు సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.